పాపమును విడిచిపెట్టకుండా ప్రార్థిస్తే, పాపములను విడిచిపెట్టకుండా ప్రార్థిస్తే వాటికి జవాబు అయితే రాదు. ఉదాహరణకి నినివే పట్టణం వారు పాపం చేశారు. నినివే పట్టణం వారు పాపం చేస్తే ఆ నినివే పట్టణం మీదకి శాపం వచ్చింది, దేవుని శాపం. 40 దినాల్లో నినివే పట్టణము నాశనం అయిపోబోతుంది, నినివే పట్టణ ప్రజలారా అని దేవుని యొక్క బిడ్డ యోనా అక్కడ సువార్త ప్రకటించాడు. సో మేము నాశనం అయిపోతున్నాము, మా కుటుంబాలు పాడైపోతున్నాయి, మేము ఇంకొన్ని రోజుల్లో చనిపోబోతున్నాము అని వాళ్ళు తెలుసుకొని వారి చెడుతనము విసర్జించి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రార్థించేటప్పుడు వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే వాళ్ళ చెడుతనమును విడిచిపెట్టేశారు. నెంబర్ 2, వాళ్ళు విశ్వాసముతో ప్రార్థించారు. యోనా గ్రంథం